ఫ్రెండ్స్, నేను మీ శ్యామనమల. ఫ్రెండ్స్, ఈ యుద్ధాన్ని మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. S-400 మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చూపిస్తే, స్మార్ట్గా ఒక వ్యూహం ప్రకారం యుద్ధం చేస్తే గెలుపు మన పాదాక్రాంతం అని త్రివిధ దళాలు నిరూపిస్తే, మాటలు కాదు చేతల్లో చూపించడం అంటే ఏంటో మన దేశ నాయకత్వం చాటి చెప్పింది. ఈ ఒక్క మాట చాలు మనం సాధించిన విజయాన్ని వర్ణించాలి అంటే. మరి శత్రుదేశం సంగతి, వారెంత పిరికివారంటే వాళ్ళ ప్రధానమంత్రి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆర్మీ చీఫ్గా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోయింది. అరెస్టు చేసి కొత్త ఆర్మీ చీఫ్ను కూడా నియమించారని వార్తలు వస్తున్నాయి. మనం ఉగ్రవాద శిబిరాలపైన, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన, ఆయుధాలను ప్రయోగించే కేంద్రాలపైన దాడులు చేస్తే వాళ్ళు మన బోర్డర్లో ఉన్న సామాన్యులపైన మోటార్లు ప్రయోగించారు. సొంత దేశం అభివృద్ధిపై కాకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడంపైనే దృష్టి పెట్టిన ఇలాంటి నీచ దేశం నుంచి యుద్ధనీతిని ఏం ఆశిస్తాం మనం? కానీ ఇక్కడ కామెడీ ఏమిటంటే, నిన్నటి వరకు భారత్కు బుద్ధి చెప్తాం, మేమేం గాజులు తొడుకొని కూర్చోలేదు, ఇండియాను వదిలేదే లేదు వంటి కామెంట్లతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చగాళ్ళ అవతారం ఎత్తింది. యుద్ధం జరుగుతోంది మహాప్రభో, డబ్బులు లేవు, దయచేసి ఇంత బిచ్చమేయండి అని ప్రపంచ దేశాలను, IMFను అడుక్కునే పరిస్థితికి దిగజారింది. ఇప్పటికే బిలియన్ల కొద్ది డబ్బులను అప్పులు తెచ్చి రోజు గడుపుకునే పరిస్థితి పాకిస్తాన్ది. మరోవైపు నిత్యావసరాల ధరలు పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటాయి. కిలో పిండి 400 రూపాయలు, కిలో చికెన్ 900 రూపాయలు, ఇలా అధిక ధరలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు దిగుమతులు ఆగిపోయాయి, తినే తిండి కొనుక్కునే స్తోమత లేక పేదరికంలో మగ్గిపోతున్నారు కోట్ల మంది. అయినా సరే రోజు కొన్ని కోట్ల రూపాయలు ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రాలకు దారపోసి ఉగ్రవాదులను ఇండియా మీదకి దాడి చేయడానికి ఉపయోగిస్తోంది మన శత్రుదేశం. ఇప్పుడు ఆ ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదుల పరిస్థితి ఏమిటంటే, తమ మీద ఎప్పుడు దాడులు జరుగుతాయా అని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. మరోవైపు అప్పుల భారం పెరిగి ప్రపంచంలోని ఏ దేశము పాకిస్తాన్కు ఇప్పుడు అప్పులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నిజంగా యుద్ధం ప్రారంభమైన ఒక్క రోజుకే పాకిస్తాన్ కుప్పకూలిపోయింది. మరోవైపు ఇండియానేమో ఇది షాంపుల్ మాత్రమే, ముందుంది అసలు పండుగ, అసలు యుద్ధం అంటోంది. దిక్కుతోచని పాకిస్తాన్ కనీసం ఇండియాకు నచ్చజెప్పైన యుద్ధం ఆపండి మహాప్రభు అని ప్రపంచ దేశాలను వేడుకుంటోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం, తిరిగి కొడతాం అని స్టేట్మెంట్లు ఇస్తుంటే, సొంత దేశం ప్రజలే పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ నాయకత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ర్యాలీలు తీసే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు BLA అంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇదే సందుగా తమ పని కానిచ్చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై దాడులకు దిగుతూ వీలైనంతగా ఆక్రమించేస్తోంది. నిజానికి పగవాడే అయినా పాకిస్తాన్ మీద అప్పుడప్పుడు కించిత్తు జాలి కూడా కలుగుతోంది. మరి ఇదంతా ఎందుకు? మేమిక ఉగ్రవాదులను పెంచి పోషించమని ప్రమాణం చేసి ఉన్న ఉగ్రవాద శిబిరాలను స్వయంగా ధ్వంసం చేసి ఉగ్రవాదులను ఇండియాకు అప్పగిస్తామని ముందుకొస్తే చాలు, మన భారత్ పాకిస్తాన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేందుకు సిద్ధంగా ఉంది. కానీ పాకిస్తాన్ అధినేతలకు మాత్రం తమ ప్రజల కంటే ఉగ్రవాదులే ముఖ్యమయ్యారే. ఇక ఈ యుద్ధాన్ని చివరికంటా ఎదుర్కోక తప్పని పరిస్థితి. నిజానికి ఇప్పుడు ఇదే అదనుగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా చేసినా ఇంకెవరూ తప్పుపెట్టే ఛాన్స్ కూడా లేదు. ఎప్పుడెప్పుడు POK మళ్ళీ ఇండియాలో కలిపేసుకుందామా అని చూస్తున్న మోడీకి ఇదొక అద్భుత అవకాశం. పహల్గామ్ దాడికి ఉగ్రవాదులను పంపించేటప్పుడు పాకిస్తాన్ ఇండియా నుంచి ఇలాంటి రియాక్షన్ను ఊహించి ఉండదు. ఏదోలే హడావుడి చేసి సర్జికల్ స్ట్రైక్స్ గట్లా ప్లాన్ చేస్తారు, మనం కొంచెం గస్తీ పెంచి జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అనుకొని ఉంటుంది తప్ప, ఏకంగా ఇండియా యుద్ధానికి తిరుగుతుందని ఒక్కటంటే 1% ఊహించి ఉండదు. కానీ ఇక్కడ ఉన్నది మోడీ, సైలెంట్ కిల్లర్. తన దేశం పరువును, ప్రతిష్టను ప్రపంచంలో అమాంతంగా పెంచడము తెలుసు. ఆయనకు తన దేశం జోలికి ఎవరైనా, తన ప్రజల జోలికి వస్తే ఊహించని విధంగా చావగొట్టడము తెలుసు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుందని ఒక సామెత. యుద్ధం వస్తే ఇరు దేశాలకు నష్టమన్న ఒకే ఒక్క మంచి భావనతో పాకిస్తాన్ను ఓడించగల సత్తా ఉన్నప్పటికీ ఇండియా శాంతివచనాలు పలుకుతూ వచ్చింది ఇప్పటిదాకా. కానీ ఈ శాంతి పలుకులు అన్నీ తామంటే భయం వల్లనే అని భావించిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడులతో పదే కెలుకుతూ వచ్చింది. హనుమంతుని ముందు కుప్పిగంతలు వేసినట్లు ఎగిరెగిరి పడింది. ఇప్పుడు ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క రోజు యుద్ధం, ఖతం. శత్రుదేశం బిక్కచచ్చిపోయింది. అణిగిమణిగి ఉంటే బలం లేనట్లు కాదు, తన విశ్వరూపం చూపిస్తే తట్టుకోలేదన్న కారణంతో ఇన్నాళ్ళు భారత్ సహనంగా ఉందన్న విషయం పాకిస్తాన్కు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటిదాకా కాశ్మీర్లో కొద్దో గొప్ప పాకిస్తాన్ వైపు ఆలోచించిన వారు, మద్దతు ఇచ్చిన వారు
ఇప్పుడు పాకిస్తాన్ వైఫల్య నాయకత్వాన్ని, విఫల రక్షణ వ్యవస్థను చూసి ఇలాంటి దేశానిక ఇన్ని రోజులు వంతపాడిందని ఇండియా వైపే మొగ్గుతున్నారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్లోనే సొంత దేశ నాయకత్వం, సొంత ఆర్మీపైనే వ్యతిరేకత పెళ్లిపుకే పరిస్థితి వచ్చింది. ఇది ఇలాగే అంతర్యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. అసలు అక్కడ ప్రభుత్వం అనేది ఉందా? ఉంటే ఏదైనా అధికార పక్షం ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తోందా, లేక ఆర్మీ నడిపిస్తోందా అన్న అనుమానమే ఎక్కువ. ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ కూడా సంపూర్ణంగా ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర, దాఖలాలు లేనేలేవు. ఆర్మీ కన్సల్లో నడిచే ప్రభుత్వం కాబట్టి మెజార్టీ నిధులన్నీ ప్రజా సంక్షేమానికి కాక సైన్యం అధికారుల జేబుల్లోకి, అక్కడి నుంచి వారు పోషించే ఉగ్రముఠాలకి వెళ్తున్నాయి. ఫలితం ఉగ్రవాద నేతలకు రాజభోగాలు, భారీ రక్షణ, ప్రజలకు మాత్రం తిండికి గతిలేని పరిస్థితి పాకిస్తాన్ది. మరి అలాంటి పాకిస్తాన్తో పోలిస్తే మనది అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం. ఉఫ్మంటే కూలిపోయే ప్రభుత్వాలు లేవు. ఒకరు ఆదేశిస్తారు, మంత్రులు, అధికార యంత్రాంగం, త్రివిధ దళాలు అమలు చేస్తాయి. పద్ధతి ప్రకారం ప్రతి విషయాన్ని రాష్ట్రపతికి నివేదిస్తారు. అఖిలపక్ష సమావేశాలు పెడతారు. వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. అందరూ కలిసి ఆలోచించి ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఇక తిరుగుండదు. దెబ్బకు ఎంత పెద్ద శత్రువైనా దాసోహం అనాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వేషంతో పుట్టిన దేశం, కుట్రలతో పెరిగిన దేశం, విషాన్ని నింపుకొని ఉన్న దేశం చివరికి అధోగతే తప్పదు పాకిస్తాన్లో. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచ దేశాల్లో ఇండియా ఇమేజ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతే పాకిస్తాన్కు మాత్రం పరువు పోయి తలదించుకొని బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చింది. చెరపకురా చెడివు అన్న సామెత అర్థమేంటో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమవుతోంది. కానీ చేతులు కాలాక కనీసం ఆకులు పట్టుకునే పరిస్థితి కూడా లేదు అక్కడ. మొత్తానికి శత్రుదేశం మన కాళ్ళు పట్టుకొని వేడుకుంటే కానీ యుద్ధం ఆగే పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇక బయటి శత్రువు పని పట్టిన తర్వాత లోపలి శత్రువుల సంగతి చూడాలి. ఇన్నాళ్ళు భారత్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే కుట్రలను సమర్థిస్తూ మన దేశ నాయకత్వంపై, దేశభక్తులపై గొంతు నిండా విషం నింపుకొని వీలైనప్పుడల్లా ఆ దేశాన్ని వెళ్ళబుక్కుతూ వచ్చిన కొందరి పని పట్టాలి. అయ్యా మోడీ గారు, యుద్ధం వస్తే పాకిస్తాన్ పని అయిపోతుందని తెలిసి యుద్ధం వద్దు అంటూ చిలక పలుకులు పలికిన వారిని దయచేసి బోర్డర్కు తరలించండి. తెల్లవారితే చాలు తాము వంతపాడే పాకిస్తాన్కు పంపించండి. ఇవే పలుకులు అక్కడ పలకమనండి. అంతెందుకు, ఉగ్రవాద కుట్రలు వద్దు అని ఆ పాకిస్తాన్కు వీరినే ప్రబోధించమనండి. ఉగ్రవాదులను కూడా క్షమించేసి భారతదేశాన్ని వారికి అప్పగించాలని చెప్పే ఇలాంటి వారికి మన దేశంలో చోటు లేకుండా చేయండి సార్, ప్లీజ్. మొత్తంగా ఒకరోజు యుద్ధంతోనే శత్రువు ఆయుపట్టును దెబ్బతీయడం అంటే ఇది మన ఆర్మీ గొప్పతనం. ఇది మన సమర్థమైన నాయకత్వ గొప్పతనం. ఇది మన ధర్మం అనే మూలాన్ని జీవనాడిగా కలిగి ఉన్న మన భారతావని గొప్పతనం. జై హో ఇండియా, జై హో ఇండియన్ ఆర్మీ, జై హో ఇండియన్ లీడర్షిప్, జై హో నరేంద్ర మోడీ. జై హింద్.